గట్కేసర్ నుంచి కవిత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి కవిత గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా వాడి కోసమే మేడం. తప్పకుండా అండి, మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. కిషన్ అండి. నక్షత్రం నక్షత్రం తెలియదు మేడం నాకు. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు. 72, 73 అని అంటారు. సరే, 42 అట్లా ఉంటది మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. మీ ప్రోగ్రామ్ రోజు చూస్తున్నా గురూజీ, ఖచ్చితంగా మేమైతే ఎప్పుడు మిస్ కాకుండా చాలా రోజులకు మా కాల్ కలిసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది గురూజీ. మంచి తల్లి, సంతోషం ఇలాగే ఎప్పుడు కొనకాలం వరకు ఉన్నాయి. అవును గురూజీ. ఏం పని చేస్తారు మీ భర్త? మా భర్త అంటే చదువుకుంటూ ఈ మధ్యనే హైదరాబాద్కి వచ్చినాము. అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది గురూజీ. ఇప్పుడు మాది 99 లో మే నెల 5 తారీఖు నాడు మ్యారేజ్ అయింది గురూజీ. ఇంకా ఎప్పుడు ఏదో హెల్త్ ప్రాబ్లమే ఉంటుంది. మాకు 2 బాబులు గురూజీ. ఒక ఆయన పెద్ద బాబు ఇప్పుడు ఇంటర్, చిన్న బాబు 7th క్లాసు. అయితే మేము అది 2011 ఏప్రిల్ 28 తారీఖు నాడు ఒకటి మిల్లు పెంట్ హౌస్ లాగా తీసుకున్నాం. అల్లకి వచ్చినాక ఏదో ప్రాబ్లం అయితేనే ఉంది గురుజీ. ఆయనకి హెల్త్ ప్రాబ్లం గా ఒకసారి ఆ ఇంట్లోకి వచ్చిన 10 రోజులకు అది అట్లా వచ్చేసింది, లేవలేదు. తర్వాత కాల్ ఫ్రాక్చర్ అయ్యింది, పని సరిగా లేదు, అంతా ఏదో రకంగా ఉంది గురుజీ. మాకు మరి ఇల్లు ఇట్లా అయిందా ఏందని తెలుసుకుందామని చేసిన గురుజీ నేను. సరే తల్లి, ఏం పని చేస్తారు మీ భర్త? ఈ మధ్య కొంచెం ఇల్లు కన్స్ట్రక్షన్ లెక్క చేస్తుండే గురుజీ. కానీ హెల్త్ ఎప్పుడు సహకరిస్తలేదు, పని సరిగ్గా లేదు, ఎవరికైనా డబ్బులు ఇస్తే రావు, గొడవలు అవుతుంటే అది ఏందని అర్థమవుతుంది గురుజీ. సరే తల్లి, ద్వితీయ స్థానం చంద్రుడు, పంచమ స్థానం బాగుంది తల్లి. జాతకం అయితే ప్రాబ్లం ఏం లేదు, జాతకం బాగుంది. పంచమ స్థానము మరియు ద్వితీయ స్థానం చూపిస్తుంది, పూర్వపుణ్యస్థానం. కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. ఇల్లు బాగుంది తల్లి, ఇంటిది ఏమి ఇల్లు మంచి ఇల్లు, మంచి యోగము, మంచి దినము. కానీ మీరు గృహ ప్రవేశం చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టారే, ఆ రోజు బాగలేదన్నమాట. తారాబలం లేని రోజు వెళ్ళిపోయారు మీరు. బేస్తవారం వచ్చారు కానీ తారాబలం లేదు కదా. తారాబలం చంద్రబలం తదేవా అంటాం. మనిషికి తారాబలము చంద్రబలం ఉంటే తర్వాత దేవుడు బల అనుగ్రహం వస్తుంది, లేదో రాదు అని. మాకు ఇట్లా పూజారి దగ్గర చూపించినాం గురుజీ. చూపించే వాళ్ళ ఈ రోజు బాగుంది, బాగానే ఉందని చెప్పి. ఆ రోజు నక్షత్రం బాగానే ఉంది, తిథి బాగానే ఉంది, యోగం బాగుంది, కరణం బాగుంది. కానీ ఈ తిథి యోగ కరణం మీకు వచ్చి రావాలి కదా, అది ప్రాబ్లం. అలా అయిపోయింది పరిస్థితి. ఇక ఏం బాధపడకండి, ఇక అయ్యేది అయిపోయింది, బాధపడకండి. ఇక ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా సాయంత్రము ఉదయం గోమూత్రాన్ని ఇల్లంతా ప్రోక్షించేసి ఇల్లు బాగా తుడవాలి. రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తుడిసి ఇంటి బయట కాస్త గోమాత పేడపెట్టి దానిపైన 2 ప్రమిదలు పెట్టి దీపం వెలిగించాలి. గుమ్మం బయట 2, గుమ్మానికి లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, 2 ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. దేవుడు ముందు నెయ్యి దీపం వెలిగించాలి ఉదయము సాయంత్రం. ఇలా 45 రోజులు రోజు చేస్తూ ఉండండి. ఇంట్లో ఒక దైవశక్తి అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఇంట్లో ప్రశాంతత, తృప్తి కూడా వస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఈ ఆరోగ్యం సరిపోవాలని ఈ ఒక కలబంద చెట్టు అంటాం. ఈ కలబంద చెట్టు ఎందుకంటే మీరు ఆకాశంలో ఎక్కడో పెంట్ హౌస్ ఉంటే టాప్ ఫ్లోర్లో ఉంటారు. ఆ టాప్ ఫ్లోర్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల గాల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అవి ఇవి పైన ఫ్లోర్ వాళ్ళకే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అందువలన మీరు కలబంద చెట్టుని తెచ్చి ఇంటి బయట పెంచడం కావచ్చు, లేదా అదే కలబంద చెట్టును, అలవేరా చెట్టుని ఇంటికి గుమ్మం లోపు, గుమ్మం పైన చిన్నగా కట్టి దానికి రోజు పూజ చేస్తూ ఉంటే ఇంట్లో ఆరోగ్యం చక్కబడుతుంది. మీ భర్తకి ఆ ఒక ఏదైతే వ్యాపారం కావాలనుకుంటున్నాడో అది బాగా డెవలప్మెంట్ కావాలని ప్రతి గురువారం ఉదయాన్నే లేచి స్నానం చేసుకుంటూ ఎక్కడైతే మేడి చెట్టు ఉంటుందో మేడి చెట్టుకి 1 చెంబు నీళ్లు పోసి అక్కడ నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి.